హాయ్! నా పేరు నిక్మిల్. నా సైకిల్ పేరు బిట్టు. మేమిద్దరం కలిసి ఈరోజు అద్భుతమైన స్పిరిచువల్ రైడ్‌కి వెళ్తున్నాం. ఈ రైడ్‌లో మాకు ఎదురైన సర్ప్రైజెస్ ఏంటి? మేము ఎక్స్‌ప్లోర్ చేసిన బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏంటి? చివరికి మేము వెతుక్కుంటూ వెళ్ళిన స్పిరిచువాలిటీ దొరికిందా లేదా తెలవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నౌ లెట్స్ గో ఫర్ అడ్వెంచరస్ స్పిరిచువల్ రైడ్. సరిగ్గా సంవత్సరం క్రితం జూన్ 15, 2025 ఆ రోజు ఆదివారం. సమయం 5 అవుతుంది. లోకమంతా ఇంకా గాఢ నిద్రలో ప్రశాంతంగా పడుకుంటే నేను మాత్రం నా లైఫ్లోని బిగ్గెస్ట్ అడ్వెంచర్కి రెడీ అవుతున్నాను. దగ్గరలో ఒక చిన్న గుడిలో దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇవాటి 50 కిలోమీటర్ సైకిల్ రైడ్ స్టార్ట్ చేశాను. మన బిట్టుగాడు చీకటిని చీల్చుకుంటూ హీరోలా ముందుకెళ్తున్నాడు. హే నిక్మిల్, 50 కిలోమీటర్స్ అంటున్నావు, నీ వల్ల అవుతుందంటావా? అదంతా తెలియదు బిట్టు, కానీ ఈ రోజు మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితే లేదు. దాట్స్ ద స్పిరిట్. దూరం ఎంతైనా పర్వాలేదు, ముందుకి వెళ్లే ధైర్యం ఉంటే సరిపోతుంది. నీతో చివరి వరకు నేనొస్తా. పద వెళ్దాం. అప్పటికే 10 కిలోమీటర్లు సైక్లింగ్ అయిపోయింది. ఎనర్జీ కోసం అలా 2 బనానాలు తినేసి ముందుకు బయలుదేరాను. ఉదయపు తొలి కిరణాలు నేలను తాకుతుండగా ఒక చిన్న గ్రామం నన్ను స్వాగతించింది. హాయ్ బిట్టు. హాయ్ చింటూ. ఎక్కడికి పోతున్నావు మావా? అలా టూర్ వెళ్ళొస్తా. హే బిట్టు, ఆ ఫాలోయింగ్ ఏంటి? మైండ్ పోతుంది. ఏమనుకుంటున్నావు మరి? బిట్టుగాడంటే ఆ మాత్రం ఉంటది. అది సరే కానీ బిట్టు, నీకు తెలుసా మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో? నాకెందుకు తెలియదు? అసలు ప్లాన్ వేసిందే నేను కదా. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్స్లో ఒకటైన కన్హా శాంతివనంకి వెళ్తున్నాం. అరే బిట్టు, చూసావా ఈ రూట్ ఎంత బాగుందో? చుట్టూ అంత గ్రీనరీ, చల్లని గాలి చూస్తూ ఉంటే ఇక్కడే ఇంకొచ్చేపు ఉండాలనిపిస్తుంది. సిటీ హడావిడి నుంచి ఇలా ప్రకృతి మధ్యలోకి వస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అది సరే నిక్మెల్, ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ చుట్టూ ఉన్న అందాలను ఎంజాయ్ చేస్తూ ఇప్పటికే చాలా దూరం వచ్చాం. ఒకసారి నీ ఓడోమీటర్ చెక్ చేసుకో. అప్పుడే 20 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాము. ఎనర్జీ కోసం మళ్ళీ 2 బనానాలు తినేసి ముందుకు బయలుదేరాము. నిజం చెప్పాలంటే ఇక్కడ సైక్లింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఏదో కొత్త ప్రపంచంలో ట్రావెల్ చేస్తున్నట్టు ఫీల్ వస్తుంది. లైఫ్లో ఉన్న టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్తగా పుట్టినట్టు అనిపిస్తుంది. హేయ్, అక్కడ చూడు, చిన్న పిల్లలున్నారు. तुम्हारा नाम क्या है? हाँ छोटू, नाम क्या है? किसका क्लास? तू किधर से आया है? झारखंड से। रांची जिला। हाँ रांची जिला। रांची जिला। हाँ चॉकलेट। बाय छोटू, बाय बाय। ఏం మాట్లాడుతున్నావు నిక్మీల్? కిస్కా క్లాస్ ఏంటి, కౌన్సా క్లాస్ అనాలి. నువ్వు అర్జెంటుగా హిందీ నేర్చుకో. తప్పదంటావా? నేర్చుకోవాల్సిందేనా? తప్పదు కదా, నేర్చుకోవాలి. మనకు కనపడేదే కనహా శాంతివనం బ్యాక్ గేట్. అయితే వచ్చేశామన్నమాట. కొద్దిసేపు స్ట్రెచ్చింగ్ చేసుకుందాం బిట్టు. సైకిల్ తొక్కి తొక్కి బాడీ మొత్తం పులిసిపోయింది. అర్జెంటుగా మళ్ళీ ఫామ్లోకి రావాలి. ఇక మొదలెడదామా? లెట్స్ ఎక్స్ప్లోర్ కన్హవనం. ఫైనలీ కన్హా శాంతివనం మెయిన్ గేట్ ద్వారా మనము లోపలికి ఎంటర్ అయ్యాం. హైదరాబాద్ సమీపంలో ఉన్న ఈ అద్భుతమైన ప్రదేశం వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్స్లో ఒకటి. హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్కి ఇది గ్లోబల్ హెడ్ క్వార్టర్స్. సుమారు 1400 ఎకరాలకి పైగా విస్తరించి ఉన్న ఈ క్యాంపస్కి ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది మెడిటేషన్, యోగా, పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కొరకు వస్తూ ఉంటారు. అప్పటికే 26 కిలోమీటర్ల సైక్లింగ్ కంప్లీట్ అయింది. ఉదయం సమయం 7 గంటలు అవుతుంది. బిట్టుని పార్కింగ్ చేసేశాను. సరే నిగ్మిల్, నేనీ చెట్ల నీడకు ప్రశాంతంగా రిలాక్స్ అవుతాను. నువ్వు మంచిగా అన్నీ ఎక్స్ప్లోర్ చేసిరా. అక్కడి నుంచి మెల్లిగా కనశాంతవనాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాను. ముందుగా ఈ ప్లేస్కి హార్ట్ అయిన మెడిటేషన్ సెంటర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి ఫుట్ వేర్ అలో లేదు కాబట్టి షూస్ని బయటనే పెట్టేసి సైక్లింగ్ క్లోత్స్ నుంచి నార్మల్ వేర్కి చేంజ్ అయ్యి మెడిటేషన్ హాల్ లోపలికి బయలుదేరాను. ఈ మెడిటేషన్ సెంటర్ దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఒకేసారి 1,00,000 మంది మెడిటేషన్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. అందుకే దీనిని వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అని పిలుస్తారు. మీరు సరిగ్గా గమనిస్తే మధ్యలో ఒక పెద్ద సెంట్రల్ మెడిటేషన్ హాల్ ఉంటుంది. దాని చుట్టూ 8 శాటిలైట్ డోమ్స్ నిర్మించారు. వీటిని మెడిటేషన్ సెషన్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ స్పిరిచువల్ గ్యాదరింగ్స్ కొరకు వాడుతూ ఉంటారు.
ఈరోజు దాదాపు 4000 మంది మెడిటేషన్ సెషన్కి అటెండ్ అయ్యారు. ఉదయం 7:30 నుంచి 8:30 వరకు గంట పాటు నిశ్శబ్దంగా మెడిటేషన్ సెషన్ జరిగింది. కొద్దిసేపు బయట ప్రపంచం ఆలోచనలు అన్నీ మర్చిపోయి నా మనసుతో నేనే మాట్లాడుకునే అవకాశం దొరికింది. మెడిటేషన్ కంప్లీట్ అయ్యాక నాలో కొత్తగా ఏదో తెలియని స్పిరిచువాలిటీతో బయటికి వచ్చాను. స్పిరిచువాలిటీ అంటే మనలో మనం ఒకసారి తొంగి చూడటం, మనల్ని మనం తెలుసుకోవడానికి చేసే ఒక అంతర్ముఖ ప్రయాణం. మన ఆలోచనలు, భావాలు, జీవితం గురించి లోతుగా అర్థం చేసుకునే ఒక మార్గం. మనకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో మెంటల్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం. ఈ రెండూ కలిసి ఉన్నప్పుడే మనం జీవితంలో ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలం. అప్పటికే టైం 9 అవుతుంది. కడుపులో ఎలుకలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. అయితే కనహశాంతి వనంలో 2 రకాల క్యాంటీన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది ప్రైవేట్ క్యాంటీన్, కానీ మనం ఇప్పుడు వెళ్తున్నది కనహ ఆర్గనైజేషన్ నిర్వహించే క్యాంటీన్. ఇక్కడ కూడా లోపలికి ఫుట్వేర్ అలో లేదు. ఇక్కడ ఆదివారాల్లో భోజనం పూర్తిగా ఫ్రీ. మిగిలిన రోజుల్లో కూడా చాలా తక్కువ ఖర్చుతో అందిస్తారు. ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పొంగల్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే సెకండ్ టైం కూడా వెళ్ళాను. ఇంకొక విషయం ఏమిటంటే మనం తిన్న ప్లేట్లు మనమే కడగాలి, మన పని మనం చేసుకోవాలి అనే బాధ్యతను నేర్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. బ్రేక్ఫాస్ట్ తర్వాత విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన డార్మెటరీస్ని చూశాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఉండేందుకు మంచి సదుపాయాలు కల్పించారు. అక్కడి నుంచి ముందుకు వెళ్తే అక్కడ ఒక అందమైన చిల్డ్రన్స్ పార్క్ కనిపించింది. అక్కడ పిల్లలందరూ ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తూ ఉంటే ఒక్కసారిగా కోల్పోయిన ఎనర్జీ మొత్తం తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఆ తర్వాత తిరిగి మెడిటేషన్ సెంటర్ వైపు బయలుదేరాను. మధ్యలో ఒక అందమైన వాటర్ ఫౌంటైన్, చుట్టూ పచ్చని చెట్లు. ఇక్కడ మెయిన్ డోమ్ చుట్టూ ఉన్న చిన్న డోమ్స్ని శాటిలైట్స్ అని పిలుస్తారు. అందులో ఒక శాటిలైట్లో కొన్ని స్టాల్స్ పెట్టారు. నేను అక్కడ ఒక బుక్ పర్చేజ్ చేసి ఆ తర్వాత పక్కనే ఉన్న శాటిలైట్లో బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ మీద ఒక సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్లో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. సెమినార్ కంప్లీట్ అయిన తర్వాత యాత్రా గార్డెన్ వైపు బయలుదేరాను. వావ్, నేను ఇప్పటివరకు చూసిన గార్డెన్స్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్. అడుగడుగున ప్రకృతి తన అందాలతో నన్ను స్వాగతిస్తున్నట్టు అనిపిస్తుంది. పచ్చని చెట్లు, రంగురంగుల మొక్కలు, సుగంధభరితమైన వాతావరణం, వాటి మధ్యలో అందంగా చెక్కిన శిల్పాలు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ గార్డెన్ మొత్తం ఒక నిశ్శబ్ద కవిత్వంలా కనిపించింది. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తుంటే బాబూజీ మహారాజ్ గారి 30 అడుగుల భారీ విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం ముందు కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్ చేశాను. ఆ ప్రశాంతమైన క్షణాల్లో నా మనసులోకి వచ్చిన అద్భుతమైన ఆలోచనలన్నిటినీ నాతో పాటు తీసుకువచ్చిన డైరీలో రాసుకున్నాను. యాత్రా గార్డెన్ పూర్తిగా కవర్ చేసేసరికి మధ్యాహ్నం 1:30 అయింది. లంచ్ టైం. ఇక ఆర్గనైజేషన్ క్యాంటీన్కి వెళ్ళి అద్భుతమైన ఫ్రీ లంచ్ చేసేశాను. ఫైనల్లీ బిట్టుగాని ఎత్తుకుంటూ పార్కింగ్ ఏరియాకి వచ్చేశాను. హే నిక్మిల్, ఎలా అయింది నీ కన్హావనం ఎక్స్ప్లోరేషన్? సూపర్ బిట్టు, ఒక కొత్త ప్రపంచాన్ని చూసిన ఫీల్ వచ్చింది. అవును, కానీ అన్ని ప్లేసెస్ కవర్ చేసావా? ఒక్కటి వదిలిపెట్టకుండా అన్నీ కవర్ చేశాను. లేదు, ఒక్కటే మిస్ చేశావు. ఏంటి? ఇంకా ఏముంది? నాతో రా, నీకు చూపిస్తా. సరే బిట్టు, ఆ సర్ప్రైజ్ ఏంటో నేను చూస్తా. ఇదే ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఫర్ గర్ల్స్. దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఏంటి బిట్టు, ఇంత బ్యూటిఫుల్ గా ఉంది? మొత్తం వరల్డ్ క్లాస్ ఉంది. అప్పటికే సమయం మధ్యాహ్నం 3:15 అవుతుంది. ఇక కనహశాంతి వనానికి గుడ్ బై చెప్పి నెక్స్ట్ డెస్టినేషన్ వైపు బయలుదేరాము. అవును బిట్టు, నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో కొద్దిగా చెప్తావా? చెప్పటం ఎందుకు, కొద్దిసేపట్లో నువ్వే చూస్తావు కదా. ఇక్కడి నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ మాత్రమే. హే నిక్మిల్, లెఫ్ట్ సైడ్ చూడు, ఒక క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. అవును బిట్టు, చూశాను. కొన్నిసార్లు ప్రయాణంలో కనిపించే చిన్న చిన్న సంఘటనలు మన లైఫ్లో ఎన్నో నేర్పిస్తాయి. ప్రతి మలుపులో ఒక కొత్త కథ కనిపిస్తూనే ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళాక దేశంలోనే లాంగెస్ట్ రోడ్ అయిన NH-44కి రీచ్ అయ్యాము. మనం చేసే ప్రతి ప్రయాణం కొత్త ప్రదేశాలను మాత్రమే కాదు, కొత్త మనుషులను, ఆలోచనలను కూడా పరిచయం చేస్తుంది. వీళ్ళు నాకు వీడియో షూట్ తీసుకోవడానికి హెల్ప్ చేశారు. కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ జీవితం, వారి అనుభవాలు మనకెన్నో కొత్త పాఠాలు నేర్పిస్తాయి. అప్పటి వరకు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వాళ్ళ కథ విన్న తర్వాత మన ప్రయాణంలో ఒక గుర్తుండిపోయే భాగమైపోతారు.
ओके ठीक है भाई, किधर जाऊँगा? ओके ओके, किधर से आया तू? छत्तीसगढ़। ओके ओके भाई, ठीक, बाय बाय बाय। హే నిక్మిల్, ఒక్కసారి రైట్కి చూడు. దీన్నే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం. ఇదే మన డెస్టినేషన్. जय श्रीमन्नारायण। అప్పటికే టైం ఈవినింగ్ 4:30 అవుతుంది. నిక్మిల్, నన్ను ఇక్కడే పార్క్ చెయ్యి. ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది. నాకు కూడా దర్శనమవుతుంది. సరే బిట్టు, నువ్వు అడిగితే నేను కాదంటానా? ప్రపంచంలో సిట్టింగ్ పోస్చర్లో ఉన్న సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ ఇది. స్పిరిచువాలిటీ అంటే ప్రపంచం నుంచి దూరంగా పారిపోవడం కాదు, మనల్ని మనం మరింత బాగా అర్థం చేసుకోవడం, మనలోని అహంకారాన్ని తగ్గించి పక్కవారికి ప్రేమను పంచడం. అదే మార్గాన్ని శ్రీ రామానుజాచార్యులు వారు మనకు చూపించారు. ఇక్కడ డిజిటల్ స్క్రీన్స్ అటాచ్ చేశారు. మన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫోన్పే ద్వారా టికెట్స్ పర్చేజ్ చేయవచ్చు. దీన్నే టెక్నాలజికల్ గ్లోబలైజేషన్ అని అంటారు. లోపలికి ఎలక్ట్రానిక్ డివైజెస్ అలో లేదు, కాబట్టి నా మొబైల్ బయటనే సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళాను. ఇక్కడ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 108 దేవాలయాల ప్రతిరూపాలు నిర్మించారు. ఈ టెంపుల్స్ మధ్య నడుస్తూ ఉంటే భారతదేశంలోని పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకో తెలియదు కానీ దర్శనమైన తర్వాత మైండ్ మొత్తం ఫ్రీ అయినట్లు అనిపించింది. అప్పటి వరకు ఉన్న నెగిటివ్ థాట్స్, టెన్షన్స్, ఓవర్ థింకింగ్ అన్నీ నెమ్మదిగా ఫేడ్ అయిపోయాయి. లైఫ్లో ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నప్పటికీ వాటిని నేను చూసే పర్స్పెక్టివ్ చేంజ్ అయ్యింది. ఆ క్షణంలో ఎలాంటి టెన్షన్ లేదు, ఎలాంటి హర్రీ లేదు. ఇట్స్ జస్ట్ ఏ ఫీలింగ్ ఆఫ్ పీస్ అండ్ కామ్నెస్. బహుశా స్పిరిచువాలిటీ అంటే ఇదేనేమో. బయట ఉన్న ప్రపంచాన్ని మార్చడం కాదు, మనలో ఉన్న మన ప్రపంచానికి ప్రశాంతత అంటే ఏంటో పరిచయం చేయటం. హాయ్ బిట్టు. హే నిక్మిల్, దర్శనం ఎలా అయింది? నీ ఫేస్ చూస్తుంటే 1000 వాట్లు బల్బులా మెరిసిపోతుంది. దర్శనం సూపర్ బిట్టు. నిజం చెప్పాలంటే ఒకేసారి దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన ఫీలింగ్ వచ్చింది. అయితే కోరికలు బాగానే కోరుకున్నట్టున్నావు. అయినా మనం కోరికలు కోరుకుంటే నెరవేరుతాయా ఏంటి? కోరికలు కోరుకోవడం వల్ల మాత్రమే నెరవేరవు నిక్మిల్. వాటి కోసం మనం చేసే ప్రయత్నం వల్ల నెరవేరుతాయి. భలే చెప్పావు బిట్టు. అప్పటికే సాయంత్రం 6:25 అవుతుంది. మెల్లిమెల్లిగా సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు. ఇక శంషాబాద్కి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాను. ఈ రోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. ఒక చిన్న ప్రయాణం, ఎన్నో కొత్త ప్రదేశాలు, ఎన్నెన్నో కొత్త అనుభవాలు. కొన్ని ప్రయాణాలు గమ్యాన్ని చేరుకోవడం కోసం చేస్తారు, కానీ ఈ ప్రయాణం నాలో ఉన్న నన్ను తెలుసుకోవడం కోసం చేస్తున్నాను. నేను కూడా తెలుసుకోవాలి, నాలో ఉన్న నన్ను. ఫైనలీ ఎక్కడ మొదలెట్టామో మళ్ళీ అక్కడికే చేరుకున్నాం. మళ్ళీ శంషాబాద్ తిరిగి వచ్చేసరికి సాయంత్రం 7:20 అయింది. పొద్దునెప్పుడో 5 గంటలకు స్టార్ట్ అయిన మా జర్నీ 14 గంటల తర్వాత మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ అయింది. మేము అనుకున్న దూరం 50 కిలోమీటర్లే, కానీ అంతకు మించి ట్రావెల్ చేశాము. అవును బిట్టు, ఈ వీకెండ్ రోడ్ టు స్పిరిచువాలిటీ అని చెప్పి స్పిరిచువల్ ప్లేసెస్ అన్నీ తిప్పావు. నెక్స్ట్ వీక్ ఏం ప్లాన్ చేస్తున్నావు? చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. అంత ఎక్సైట్ కాకు నిక్మిల్. నెక్స్ట్ వీకు డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. 100 కిలోమీటర్లు టార్గెట్. 100 కిలోమీటర్లే కదా, తొక్కేద్దాం. అసలు నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నామో అది చెప్పు. మనం హైదరాబాద్ హిస్టరీ తెలుసుకోబోతున్నాం. హైదరాబాద్లో ఉన్న ప్రతి హిస్టారికల్ అండ్ ఫేమస్ సైట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బీ రెడీ టు ఎక్స్ప్లోర్ హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, ఇంత దూరం మా ప్రయాణంలో మాతో పాటు వచ్చినందుకు థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అడ్వెంచర్స్ మిస్ కాకూడదంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వచ్చే వారం ఎపిసోడ్ 2తో మళ్ళీ కలుద్దాం. నేను బిట్టు, సైనింగ్ ఆఫ్, బాయ్.